మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి పట్టణ అధ్యక్షులు తాటిపాక మధు ఆధ్వర్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి మేము ఆయనను కలవనిస్తామని, మీరు జెండాలు తీసివేయాలని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించడం జరిగింది. 3 గంటల తర్వాత బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ ఉప ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చొని ఆందోళన చేశారు. సుమారు గంట పాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ధర్నా అనంతరం ఏడీసీ వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు 1,00,000 మంది యాత్రికులు వస్తారని, కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాలు పనిచేయగలమా అని ఆయన ప్రశ్నించారు. పుష్కరాల్లో భాగంగా సిబ్బందిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్కాస్ ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, ఆప్కాస్ లో మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని, 21,000 జీతాలు తగ్గిస్తే గోదావరి పుష్కర సందర్భంగా ముందుగానే సమ్మె చేస్తామని మధు హెచ్చరించారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం 9,000 రూపాయలతో పనిచేస్తున్నారని, ఇప్పుడున్న పెరిగిన నిత్యావసరాలలో ఎవరైతే 9,000తో కుటుంబం జీవించగలరా అని ఆయన ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్ లో కలిపి 21,000 జీతం ఇవ్వాలని మధు కోరారు. 60 సంవత్సరాలు నిండిన కుటుంబీకులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, కొత్త ఉద్యోగాలు వచ్చిన వారికి 21,000 ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని మధు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు దనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాకి శారద, జిల్లా ఉపాధ్యక్షురాలు పి పోలమ్మ, పట్టణ ఆఫీస్ బ్యాలెన్స్ దేవి, రమణ, సరస్వతి, జ్యోతి, దుర్గా సుగుణ, అప్పారావు, దుర్గా ప్రసాద్, తేజ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పర్మనెంట్ చేయాలి. కార్మికులు ఆప్కాస్లో కలపాలి. కార్మికులు ఆప్కాస్లో కలపాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వర్క్ పని ఇవ్వాలి. 60 ఇవ్వాలి. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రెల్లి జాతిలో పుట్టడమే అదృష్టం అన్నారు. ఈ రోజు ఆ రెల్లి జాతి అంతా ఆయన కలుద్దామని వచ్చాం. వస్తే పోలీసులు మేము ఆఫ్ చేస్తాం, మీరు కలవద్దు, ధర్నాలు చేయొద్దు అన్నారు. తీరా వచ్చినప్పటికీ ఆయన మాకు చెప్పకుండా పారిపోయాడు. మేము ఒకటే కొడుతున్నాం, గోదావరి పుష్కరాల నేపథ్యంలో రోడ్లు ఈ డెవలప్ ఎంత అవసరమో, కుక్క సచ్చిన నక్క సచ్చిన అడ్డుపడి తీయాలన్నా ఏం చేయాలన్నా మున్సిపల్ కార్మికులే కావాలి. అలాంటి మున్సిపల్ కార్మిక సిబ్బంది పెంచండి. మా జీతం 9,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు రిక్షా కార్మికులది, అది 21,000 రూపాయలు జీతం పెంచమని కోరుతున్నాం. అంతేకాకుండా 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఆప్కాస్ కార్మికులు పర్మనెంట్ చేయమని ఈ లెటర్ ఇచ్చాం. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మాకు అవకాశం ఇచ్చి కలవకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి వచ్చారు. నిన్న ఉదయం నుంచి మున్సిపల్ కార్మికులు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు
నిన్న ఉదయం నుంచి ఆదివారం సరే మున్సిపల్ కార్మికులు రాత్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు వస్తున్నారని రోడ్లు శుభ్రం చేస్తూ ఉన్నాం, గార్బేజ్ లేకుండా చూస్తూ ఉన్నాం. కానీ మమ్మల్ని లెక్క చేయకుండా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీ యొక్క విందులు చేసుకొని మీ మట్టుకు మీరు వెళ్ళిపోయారు. మా బాధ వినరా, మా గోడు వినరా? 60 సంవత్సరాలు వచ్చింది ఆప్కాస్ కార్మికులను బయటికి పెట్టారు. అదే రకంగా చనిపోయినటువంటి కార్మికుల యొక్క పని ఇమ్మని అడిగితే 15,000 రూపాయలు జీతం ఇస్తాను, 21,000 ఇవ్వను అని అంటున్నారు. ఇది ఎంత దారుణం! రిక్షా కార్మికులు దాదాపు 10 సంవత్సరాలు పడి చేస్తూ ఉన్నారు. 1800 నుంచి 9,000 వరకు వచ్చింది. ఈ 9,000 రూపాయలు ఉన్నప్పుడు రిక్షా కార్మికులు కూడా 21,000 ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర ధరలు ఎలా ఉన్నది అది మీకు తెలియదా? మా గోడు మిమ్మల్ని వినిపించుకోవాలని అనుకుంటే మీరు మమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. దయచేసి మీరు ఈ ఊరు విడిచి వెళ్ళే లోపల మాకు అవకాశం ఇవి మాతో మాట్లాడమని చర్చలకు రమ్మని అడిగి కోరి ప్రార్థిస్తూనే ఉన్నాం.